ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. స్వార్థ రాజకీయాల కోసం యువకుల జీవితాలతో ఆటలాడుతున్నారని విమర్శించారు. సోషల్ మీడియా పోస్టులపై వివాదం తలెత్తగా బెదిరింపుల నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు. 41 నోటీసులపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారన్నారు. అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించి పేదలకు సేవ అందిస్తున్నామని పేర్కొన్నారు. తమ పార్టీ అభివృద్ధి సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. పోతున్నటువంటి పరిస్థితి మరి అమాష్టం మొత్తం కూడా అభివృద్ధి ప్రయాణం చేస్తూ ఉంటే వైసీపీ నాయకులు ఈ మధ్యనే ఇప్పుడిప్పుడే బయటకు వస్తూ ఉన్నారు. మరి ఎందుకు వస్తున్నారో అర్థం కావట్లేదు. రాష్ట్రాన్ని మళ్ళీ సర్వనాశనం చేస్తున్నారో సర్వనాశనం చేయడానికి వస్తున్నాం మనకైతే అర్థం కావట్లేదు. మంచిగా అభివృద్ధి జరుగుతుంది, పరిపాలన జరుగుతూ ఉంది. నిన్న చూసాం మనం పోలీస్ స్టేషన్ల మీద కూడా దౌర్జన్యంగా మరి వైసీపీ కార్యకర్తలు పోతున్నటువంటి పరిస్థితి. మరి అమాయకులైనటువంటి ఆ కార్యకర్తలు రెచ్చగొట్టి పోలీస్ స్టేషన్లో పోయి కేసులు పెట్టిస్తే పార్టీ మరి దిట్టబడిపోతుందని చెప్పేసి ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి మరి చేస్తున్నటువంటి పరిస్థితులు. ఈ రోజు కూడా ఎవరిని కూడా బలవంతంగా కేసులు పెట్టించాలని కానీ ఎవరి మీద కూడా అన్యాయంగా కేసులు పెట్టించడం ఆలోచన మాకు కానీ మా నాయకులు కూడా ఎవరికి లేదు. దానిని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే నిన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? ఎక్కడో తెలంగాణ రాష్ట్రంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం ఉంటే నీకేం పని? నీకేం పని? నువ్వు వెళ్ళావు, ఆడేదో నిన్ను తోపించుకున్నావో తన్నించుకున్నావో లేకపోతే లాగించుకున్నావో మాకు అనవసరం. జరిగింది సోషల్ మీడియాలో వచ్చింది. సోషల్ మీడియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎర్రగొండపాలెమే కాదు రాష్ట్రం మొత్తం కూడా దాన్ని ట్రోల్ చేశారు.